వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హీరో నాగ చైతన్య గాంధీ ఆయన సూపర్ హ్యూమన్ బీయింగ్, డౌట్ లేదు. ఏంటంటే ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు ఉన్నారు కదండి, అంటే ఆ హ్యూమన్ బీయింగ్ అనేది అంతేనండి. ఆయన 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 మంచి మనిషి. ఎందుకంటే అవతలలో మనం చెప్పేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ కానీ దానికి కానీ ఆ రియాక్షన్స్ అర్థమైపోతాయండి మనకి. ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు. ఎనఫ్. నేను కొంచెం ఎక్కువ మైథాలజికల్ అంటే ఇన్ సెన్స్ నేను రామాయణం మహాభారతం ఎక్కువ చదువుతానండి. నేను సి రాజగోపాల్ సార్ ఇంగ్లీష్లో చదివాను, అండ్ మై ఎక్స్పీరియన్స్ విత్ గాంధీ గారు చదివాను. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఉంటుంది చూడండి. సీతాదేవితో ఒక క్యారెక్టర్, రావణాసుడు, రామాయణం మహాభారతంలోది ఎక్కువ చదువుతానండి. సో నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. నాకు ఆ మాటలు కూడా ఎక్కువ వస్తాయి. అంటే కొంతమంది నువ్వు ఏజ్కి నీ లైఫ్ స్టైల్కి సరిపడే మాటలు కాదు ఇవి అంటారు. బట్ నాకు ఏజ్ లైఫ్ స్టైల్ సంబంధం లేదండి. నేను అది చెప్తాను కదండి, అది తెలిసిపోతుంది. ఎవరైనా 10 నిమిషాల్లో నటించగలరు, 10 రోజులు నటించగలరు. మనం కలిసిన ప్రతిసారి వాళ్ళ రియాక్షన్ లెవెల్స్ ఒకేలా ఉంటే అదండి. సో వాసు గారికి నేను అదే అంటానండి. మా హీరో కూడా, మా చైతన్య ఆయన కూడా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అని ఎటు చూసుకున్నా కానీ అసలు టెరిఫిక్ బ్యాక్గ్రౌండ్. కానీ అంత డౌన్ టు ఎర్త్ ఉండడం ఛాన్స్లెస్ అండి. నాకు ప్రతి ఒక్కరు ఇచ్చే అడ్వైస్, సక్సెస్ వచ్చింది కదా అది నెత్తికెక్కించుకోకుండా ఇమీడియట్గా ఇస్తారు. నాకు బాగా క్లోజ్ ఉన్నాడు. సక్సెస్ వచ్చింది అది నెత్తికెక్కించుకోకు, డోంట్ క్యారీ, అయిపోకు అదంతా అని అంటారు. ఎందుకంటే ఒక స్టేచర్ వచ్చింది జాగ్రత్త అయ్యో చెప్తారండి నాలుగు. అది అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ తర్వాత అదేంటి, అతను మాట్లాడే మాటలు ఏంటి, ఎంత డౌన్ టు ఎర్త్, రిసీవ్ చేసుకునే విధానం ఏంటి, ఎంత అంటే ఇప్పుడు కొన్నిసార్లు వాట్ హ్యాపెన్స్ ఈజ్ అదేంటి సెట్స్లో కానీ ఇదిలో కానీ మొత్తం వస్తారండి. ఎవరికి ఒప్పుకుంటుందండి ఇలా చేయి పట్టుకుని తాతగారు బాబు అది అంటే 5 నిమిషాలు నించుంటారండి. ఆ టైంలో మనకున్న చికాకులకి దానికి ఎవరైనా గట్టిగా ఒక సెల్ఫీ అడిగితేనే ప్లీజ్ అని నిజంగా విసుగుంటుంది తప్పు. ఆయన 5 నిమిషాలు ఓపిగ్గా విని ఓకే చుట్టుపక్కల ఎవరి నుంచి పర్లేదు చెప్పు అని చెప్పి అని అంటారు. సో ఐ లైక్ యూ. సో నేను చాలా స్ట్రాంగ్గా నేను వర్క్ చేసే వాళ్ళు చూసినప్పుడు వాసు గారు కానీ చిన్నబాబు గారు కానీ అందుకని వాళ్ళకున్న స్ట్రేచర్ వాళ్ళ రేంజ్కి సరిగ్గా మాట్లాడకూడదండి. సో నేను బాగా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. ఏంటి మరి ఐ డ్రీమ్ తోటి మీరు సినిమా కార్తికేయ ప్రేమం రిలీజ్ కాకముందే ఐ డ్రీమ్తో సినిమా కమిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా అంటే వాసు గారితో ఇంతకుముందు కూడా నేను ఇదే కాదు మాకు సినిమాలో కూడా రావాలని ఉంది అనేవారు ఆయన యూఎస్లో ఉన్నప్పుడు కూడా. సో కలిసి సినిమా చేద్దామండి, ఏదో ఒక సినిమా చేద్దాం అలా అన్నాను. ఆయన పనిలో ఉన్నప్పుడు నేను పనిలో ఉన్నప్పుడు నేను ఉన్నారన్నమాట. అంటే బేసిక్గా మల్టిపుల్ బిజినెస్ చేస్తారు ఆయన. ఏంటి డిస్ట్రిబ్యూషన్ అని ఇదని ఆ తర్వాత ఇంకా వేరే చాలా ఉన్నాయి కదండి డిజిటల్ మీడియా ఇందులో అనమాట. సో వన్ ఆఫ్ ద ఐడియా నాకు మేకింగ్ మూవీస్ ఎందుకు అనేవారు అనమాట. సో కార్తికేయ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేసి మనం చేద్దాం అన్నారు. ఆయనకే చేద్దామని కమిట్మెంట్ అనమాట. బట్ అనుకోకుండా మా హీరో ఆయన మాకు ఇక్కడ హారికాస్ని సితార్ ఎంటర్టైన్మెంట్స్లో చేయాలండి. సో సెకండ్ మూవీ వాళ్ళకి చేయాల్సింది ఇటు జరిగిందండి. ఓకే. ఎలా అయిందన్నమాట. సో అందుకనే థర్డ్ మూవీ అంటే రిలీజ్ మామూలుగా సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండగానే థర్డ్ మూవీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే ఆ సినిమా మీద నమ్మకం లేనప్పుడు కమిట్ అయిపోతారు. ఇది మీరు ఈ సినిమా మీద ప్రేమ మీద మీకు పూర్తి భరోసా ఉందా రిలీజ్ అయినాక? నమ్మకం లేకపోతే నమ్మకం ఉండడమే కారణం. ఉండడమే థర్డ్ వాసు నమ్మకం ఉండటమే కారణం. నేను ఇంకొకటి ఏంటంటే నేను 3వ సినిమా చేస్తున్నానంటే నేను వాసు గారికి ఉపయోగపడాలని అంటే అర్థమైందంటే ఆ మూవీకి ఒక డైరెక్టర్గా దిస్ ఫెలో ఈజ్ అ డీసెంట్ డైరెక్టర్ అని వాసు గారు ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్లో చందు అనేవాడు ఈజ్ అ సక్సెస్ఫుల్ డైరెక్టర్, కొంచెం క్వాలిటీ ఉన్న డైరెక్టర్గానే వెళ్ళాలండి. అది పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా తీసినేమో కానీ భయంతో అయితే అసలు కాదు. ఓకే. అంటే ఇప్పుడు దీని తర్వాత మీరు దిల్ రాజు గారితో కూడా కమిట్ అయినారు. దిల్ రాజు గారితో కాదు, దిల్ రాజు గారు నాకు కాల్ చేశారు, ఏమన్నా మంచిది ఉంటే చెప్పమన్నారు. నేను చాలా ఎక్సైట్ అయినాను. ఎందుకంటే బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు ఇనీషియల్గా ఏముండదు అంటే 2006లో ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఎలాగోలా వెళ్ళిపోతే చాలు హిట్ కొడేస్తాం అనే ఫీలింగ్ అండి. ఇటు మామూలు సినిమాలో అండి ఇప్పుడు ఒక మంచి సినిమా ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తేనే ఆ ప్రొడక్షన్ హౌస్కి ఆ డైరెక్టర్కి మొత్తం అలా రేజ్ అవుతుందండి. ఒక టైంలో అసలు దిల్, ఆర్య, బొమ్మరిల్లు, అసలు భద్ర అందరూ ఫస్ట్ టైం డైరెక్టర్సే, అందరూ ప్రతి ఒక్కళ్ళు టాప్ స్లాట్లో గెలిపారు. అది డైరెక్టర్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు. సో ఆ ఆశ ఉంటుంది కదండి, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. నాకు చాలా అసలు ఆఫీస్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు బయటపడలేదు కానీ నేను చాలా ఎగ్జైట్ అయిపోయినట్టు లోపల. సూపర్.
సేమ్ అంటే ఇప్పుడు నాగార్జున గారిని కలిసినప్పుడు నేను ఎంత ఎగ్జైట్ అయిపోయాను. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆయన చాలాసార్లు కలిసాను, ఇది కలిసాను, ఆయన నాకు హగ్ చేసుకున్నారు, డబ్బింగ్ షూటింగ్ ఇన్ని అయినాయి కదండి. మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గర నుంచి నాకు నిన్న కాల్ వచ్చిందండి, అప్పుడు కూడా మళ్ళీ ఎగ్జైట్ అయిపోతాను. నాకు మేబీ ఆ ఎగ్జైట్మెంటే ఇట్ షోస్ ఆన్ మై రైటింగ్ కూడా అనేది నా ఫీలింగ్. ఏంటి నాగార్జున గారి మీద ఎందుకు అంత అభిమానం మీకు? చెప్పాను కదండి, చిన్నప్పటి నుంచి అది ఉండిపోయిందండి. అంటే వాళ్ళు నార్మల్ అయిపోయారు, వాళ్ళ ఎగ్జైట్మెంట్లో అంత నార్మల్ అయిపోయింది, నాకు ఎందుకు అది క్యారీ చేస్తాను కదండి. ఎంత ఇష్టం అంటే నాగార్జున గారు అంటే నాకు, అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, నా ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ టైంలో ఒకసారి నాకు ఫుడ్ పాయిజన్ ఏదో అయిపోయిందండి, చాలా కడుపు నొప్పి వచ్చింది. అంటే నేను ఏమవుతుందో తెలియట్లేదు, నేను ఒక్కనే ఉన్నా రూమ్లో, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇంకా చాలా ఆ టైంలో మనకి ఏమవుతుందండి, స్ప్లిట్ సెకండ్స్లో టక్ 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 అందరూ గుర్తుకొస్తారు, అమ్మ నాన్న వాళ్ళందరూ గుర్తుకొస్తారు, టక 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 మనకు అప్పుడు క్రష్ ఉన్న అమ్మాయి అందరూ గుర్తుకొస్తారు, టక 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 వస్తే నాగార్జున గారు అద్భుతమైన ఫ్యాన్ మిస్ అయిపోతున్నారు అనిపించింది సీరియస్లీ. బాబు నా ఇంత అంటే నా కాలేజ్లో వీళ్ళు ఇంత సపోర్ట్ చేసే ఫ్యాన్ మిస్ అయిపోతాడే, అయ్యో బాబోయ్, ఇంకా రేపొద్దున్న రిలీజ్ అయ్యే మన్మధుడికి శివమనికి ఎంత స్ట్రాంగ్గా ఎవరు సపోర్ట్ చేస్తారని. సీరియస్ అండి, ఇందులో ఎక్కువ చేసి చెప్పడమే లేదు, అభిమానానికి అబద్ధాలు తెలియవు, అందులో డౌటే లేదు, అంత ఫ్యాన్ అండి. అంటే టాప్ ప్రయారిటీస్ ఉంటాయి కదండి, వాళ్ళు వీళ్ళు అంటే నాకున్న ఆ టాప్ ప్రయారిటీస్లో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే అరే మిస్ అప్పుడు దీన్ని హడావడి చేయాలి అనే ఆ ఫీలింగ్ అండి. ఎప్పుడైనా చెప్పారా ఈ ఇన్సిడెంట్? చెప్పలేదు నాకు ఒకటే ఏంటంటే మా ఫాదర్ ఒకసారి అడ్వైస్ ఇచ్చారంటే, అంత ఎగ్జైట్ అవుతున్నప్పుడు కొంతమంది గట్టిగా చదువు అమెరికా వెళ్ళాలని, బాగా చదివి సివిల్స్లోకి వెళ్ళాలని అలా ఉండేది కదా. సో ఒక టార్గెట్ ఉంటుంది, చూస్తే ఏమొస్తుంది అంటే అంటే నీ పేరుతో నీకు ఒక రికగ్నేషన్తో వెళ్ళడానికి ట్రై చేయన్నారండి ఆయన. మరి ఏ టైంలో అది చెప్పారో కానీ నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత అండి, చెప్పండి, ఆ తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నాగార్జున గారి మీద ఇష్టంతో సినిమాలోకి వచ్చానండి. కానీ సినిమాలోకి వచ్చిన తర్వాత వచ్చే ముందు కూడా నాకు ఇంకా బాగా నచ్చేసేది అంటే ఏంటంటే, నాకు ఏ హీరో మూవీ చూసినా, ఏ టెక్నీషియన్, ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారండి, నాకు అలా అందరి మీద పెరిగిపోయిందండి. నాకు కమల్ హాసన్ గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో దే ఇన్ఫ్లుయెన్స్ మీ లాట్. సుకుమార్ గారు అంటే సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏంటంటే అసలు వచ్చింది నాగార్జున గారి కోసం అండి. ఆ తర్వాత ఎవ్రీ స్టేజ్లో ఒక్కొక్కరు నిజంగా సీరియస్గా ఒక్కొక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటూ రావాలండి. ఆర్యా సినిమా అయిపోయిన తర్వాత నేను ఒకసారి చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మా కజిన్స్ వాళ్ళు ఉండేవారు, ఇందాక నేను చెప్పాను చూడండి, మురళీ బావ అనుకున్నాను, వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో కూర్చొని బయట టిఫిన్ తింటుంటే పక్కన అందరూ అదే టాపిక్ అండి, అది ఆర్యా గురించి. అంటే ఒక డైరెక్టర్ గురించి ఈ రేంజ్లో మాట్లాడుకుంటారా, డిప్యూటీ డైరెక్టర్ గురించి. అందుకే నాకు ఆ రాజు గారు, ఆ సుకుమార్ గారు ఈ పేర్లు వింటే నాకు అంత ఎగ్జైట్మెంట్ అండి. అది అయిపోయింది. ఆ తర్వాత కొన్నిసార్లు నేను ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి కమల్ హాసన్ గారు వచ్చారు. రెస్పెక్ట్, అప్పా టీమ్ రెస్పెక్ట్, అంటే అందరూ ఇలా నించోవటం అంటే ఆయన ముందున్నప్పుడు ఆయన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం వేరు, ఇప్పుడు ఆయన లేరు కదండి. ఒక కమల్ హాసన్ గారి గురించి 5 నిమిషాలు మాట్లాడమంటే మనకు టైం సరిపోద్దా? అంటే ఇంత రెస్పెక్ట్ వస్తుందా ఒక మనిషి మీద, అంటే ఒక టెక్నీషియన్ కానీ. అంతేనండి. 2005లో ఒకసారి వెళ్తాను, ఇక్కడ కూడా కాదండి, తమిళనాడులో షేర్ ఆటోలో వెళ్తున్నాను, అది చూస్తే అతడు పోస్ట్ ఉందండి, ఉంటే తెలుగు వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. రేపు పొద్దున్న సినిమా రా అది అన్నారు. బా ఈసారి మాత్రం మన హీరో మహేష్ బాబు కంపల్సరీ పడాలి రాని, పడిపోతారు మా త్రివిక్రమ్ సినిమా కదా అన్నారు. ఆయన తెలుసండి, హీజ్ అ సూపర్ స్టార్. ఓకే, దట్టు తమిళనాడులో తెలుగు వాళ్ళు ఇద్దరు అటు అనుకోకుండా నాకు సంబంధం లేని వాళ్ళు అండి. ఆయన పేరు తెలియడం ఓకే అండి, ఎందుకంటే అప్పటికే ఒక్కడు లాంటి బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి ఆయనకి. ఆయనకి త్రివిక్రమ్ గారికి ఓ మై గాడ్, ఇంకా అతడు వచ్చిన తర్వాత వేరే ఇంకా ఆయన పేరు లేదురా 100% బాగుంటుంది, ఎందుకంటే డైరెక్టర్ త్రివిక్రమ్ కదా అన్నారు. ఓ మై గాడ్, ఎక్కడ తమిళనాడు, ఎక్కడ పోస్టర్, ఎక్కడ త్రివిక్రమ్ గారు. ఏంటంటే టాలెంట్కి బ్యారియర్స్ ఉండవండి, పుషింగ్ ద లిమిట్స్ వెళ్ళిపోతాయండి. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో అప్పుడప్పుడు నేను విన్న మాటలు ఇవి నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయండి. ఆయన అంటే అంత బ్రెయినీగా ఉండాలి. అంటే త్రివిక్రమ్ గారు చూసి నాకు అప్పుడప్పుడు నాకు అంటే డైరెక్టర్ అవ్వకముందు ఇంకా బాగా చదువుకుంటే బాగున్నాను ఇంకా అనిపించేదండి. నాకు చదువు మీద పెద్ద ఒపీనియన్ ఉండేది కదండి. సో ది లాజికల్ అని చెప్పేవాడిని అప్పట్లోనే. ఈ కాసికన్ టీటా, ట్యాన్ టీటా ఇవన్నీ నా రియల్ లైఫ్లో ఎలాగా ఉపయోగపడతాయి, ఇలాంటి సోది చదవలేక ఇలాంటి డైలాగ్స్ వచ్చేవాడిని. కానీ నాకు త్రివిక్రమ్ గారి సినిమాలు చూసి ఆయన సీన్స్, ఆయన డీల్ చేసే విధానం అప్పుడప్పుడు అవి చూసి నాకేమనిపించేది అంటే నేను ఇంకా బాగా చదువుంటే ఆ రైటింగ్, ఆ మేకింగ్ నాకు వచ్చేదేమో అని ఉండేదండి. ఇది కూడా చెప్పలేదు ఆయనకి ఇప్పుడు. మనం చూసారంటగా ప్రేమ సినిమా
ప్రేమం చూసి చేద్దాం అనుకున్నప్పుడే ఆయన నేను చంద్రబాబు గారు థియేటర్లో చూసేవాడిని. థియేటర్లో చూసి బయటకు వచ్చి ఆయన నాకు చెప్పారు, ఈ సినిమా మీరు తీయాలనుకుంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వే కావాలని కూడా మలయాళం వర్షన్, అది చాలా పొయిటిక్గా ఉంటుంది, అలా తీద్దామా, ఎందుకంటే బీయింగ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ ఫిక్స్ అవ్వాలి ఈ సినిమాని ఎలా తీయాలని. ఆ సినిమాని పొయిటిక్గా తీస్తే మన తెలుగు ఆడియన్స్ అంత వైడర్ రేంజ్లో రీచ్ అవ్వదు, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్గా ఫిక్స్ అయిపోతుంది. సో బీ క్లియర్ ఎలా తీద్దాం అనుకున్నప్పుడు నేను విజయ్ భాస్కర్ గారు డిసైడ్ అయినప్పుడు ఎంటర్టైన్మెంట్ని చెప్తూ సోల్ ఎక్కడ మిస్ అవ్వకుండా, అంటే ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్ కెన్ బీ గుడ్ పార్ట్నర్స్ అనేది చెప్పుకుంటూ వెళ్దాము అన్నప్పుడు చాలా రీరేట్ చేసి కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చి చాలా చక్కగా రాసుకుంటూ వెళ్ళిపోతే అది నువ్వే కావాలైంది. అది ఆయన చెప్పడం వల్ల నాకు క్లారిటీ వచ్చిందండి. సూపర్ మాట అది మాత్రం. సో నేను ప్రేమలాగే ట్రై చేసి బటర్ఫ్లై ఎఫెక్ట్ బదులు ఇంకో ఏ స్క్రిల్ ఎఫెక్ట్ ఇంకా ఏదంటే ఏ ఎఫెక్ట్ పెట్టానంటే మాత్రం 100% ఇంత వైడ్ రేంజ్. సో చిన్న సోల్ ఏంటంటే ఆ ఫీల్ ఎంతవరకు క్యారీ చేశానని నేను చెప్పలేను కానండి. సో నేను కొత్తగా తీసుకున్నది ఏంటంటేనండి, మనం ప్రేమించిన అమ్మాయి మిస్ అయిపోవచ్చు కానీ ఆ ప్రేమలో ఉన్నప్పుడు పొందే స్ఫూర్తి ఇన్స్పిరేషన్ మన లైఫ్లో గెలిచేలా చేస్తుంది అనేది ఒక చిన్న సోల్ తీసుకుని కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో. ఈ డైలాగ్ మీ సొంత డైలాగ్ కదా, మీరు ఒరిజినల్లో ఉందా ఈ డైలాగ్? ఒరిజినల్ లేదు, అసలు ఒరిజినల్ ఇది లేదండి. అదే దీని ఇన్స్పిరేషన్ ఏంటి ఈ డైలాగ్కి మీకు? ఇన్స్పిరేషన్ అంటేనంటే ఇప్పుడు కాలేజీలో ఉంటాను నేను, ఇంజనీరింగ్ కాలేజీలోనూ కానీ ఇంజనీరింగ్ ఉంటామండి. ఓకే, జనరల్గా క్లాస్కి వెళ్ళడం అనేది వల్ల కానీ పని చాలా కష్టం. అసలు ఒక డేలో 7 పీరియడ్స్ ఉన్నాయంటే ఆ 7 పీరియడ్స్ అటెండెన్స్ పడదండి, నాకు ఇంట్రెస్టింగ్గా ఉండదండి. ఒక అమ్మాయి పరిచయం అయిందండి, చాలా బాగుంటుందండి, నాకు బాగా నచ్చిందండి. ఆ అమ్మాయి కోసం నేను ప్రతిరోజు వెళ్ళిపోయేవాడిని, 100% అటెండెన్స్ అండి. ఆ అమ్మాయి కోసం వెళ్ళడం అనేది ఫెల్ట్. అప్పుడు ఆ అమ్మాయి లేదనుకోండి ఆ పర్సంటేజ్ ఉండేది కాదు, కోఆర్డినేషన్ కొట్టుకోవాలి, మళ్ళీ గోవాలా ప్రిన్సిపల్ అని. సో నన్ను అంత అట్రాక్ట్ చేసింది ఏంటంటే నాకు ఆ క్లాస్ ఇది కాదు. సో ఆ అమ్మాయి మీద అట్రాక్షన్ నాకు ఉపయోగపడేలా అయ్యిందండి, ఎంతో కొంత పాస్ అయ్యేలా చేసిందండి. సో వాట్ ఐ ఫీల్ ఈస్, ఇది నేను చాలా సిల్లీ వేలో చెప్పాను కానీ దిస్ ఈజ్ సీరియస్గా అండి. ఇదే ఇంకొక మా కజిన్ ఏంటంటే ఒక కంప్యూటర్ క్లాస్లో జాయిన్ అయ్యాడండి, దాన్ని మ్యాక్సిమం అటు ఇటు ఎగ్గడానికి ట్రై చేశారు కానీ అక్కడ కూడా తన ఎవరైతే తనతో పాటు జాయిన్ అయ్యారో ఒక అమ్మాయి చాలా బాగుంటుంది అక్కడ. సో రెగ్యులర్గా వెళ్ళి హీజ్ ఇన్ యూఎస్లో అలా. సో ఇలాంటి రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ నేను ఏదైతే చెప్తానో అది సిల్లీగా అనిపించదు కానీ అది సీరియస్ అండి, నిజం. ఒకవేళ సపోజ్ మీరు ఇప్పుడు తీసిన ప్రేమం మీరు అనుకున్నట్టుగా ఆశించినంతగా సక్సెస్ అయి ఉండకపోయి ఉంటే ఐ డ్రీమ్ వాసు గారితో మూవీ ఉండేదా మీది? అది వాసు గారు కాదు, ఉండేదండి. అంటే నాకు ఒకటేనంటే కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ఆయనకి. అంటే ఇప్పుడు కొంతమందికి సుపీరియర్ కాంప్లెక్స్ లేకపోవచ్చు కానీ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటుందండి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అలాగా చదువుకొని ఒకటి చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయి ఒక నార్మల్ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, నార్మల్ పొజిషన్లో ఉన్నవాడికి ఇబ్బంది ఎక్కువ అండి. సార్ పెద్ద పొజిషన్లో ఉన్నవాడికి ఇబ్బంది ఎక్కువ. ఐఎమ్ సారీ, మీకు అర్థమైంది, పెద్ద పొజిషన్లో ఉన్నవాడికి ఇబ్బంది ఎక్కువ. అంటే ఏం మాట్లాడితే కొంచెం ఏదో ఇంకో 2 పనులు చేసి సంపాదించచ్చు కదరా అంటే అబ్బో వీడి పొజిషన్లో ఉన్నాడైనా. సో ఇతనికి సుపీరియర్ కాంప్లెక్స్ లేకపోవచ్చండి, కానీ ఆ తక్కువ పొజిషన్లో ఉన్నవాడికి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ వస్తుంది. అలాగే నాకు భయం ఏంటంటే నేను ఒకటి ఏం చెప్తానంటే, నేను నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునే చేస్తానండి ఫస్ట్. అది దృష్టిలో పెట్టుకుంటే చాలండి, ఆటోమేటిక్గా సినిమాకే హెల్ప్ అవుద్ది. నన్ను నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు చూడండి, సో వాళ్ళకి న్యాయం చేయగలుగుతాను. తర్వాత నన్ను నమ్మి చందు చేస్తాడు అని చెప్పి హీరో నమ్మాడు చూడండి, ఆయన నమ్మకాన్ని నిలబెట్టగలను. సో నేను ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునే చేస్తానండి. కానీ ఏదో ఒక ప్రాసెస్లో ఒకవేళ అటైతే ఏంటి అనేది ఒక థాట్ వస్తుంది. అటైతే ఏంటంటే ఈయన నన్ను నమ్మి 3వ అనౌన్స్ చేసేసి అడ్వాన్స్ ఇవన్నీ ఇచ్చారు కదా, సో అది ఒక భయం అయితే ఉందండి. బట్ 100% సినిమా ఉండేదండి, డెఫినెట్గా సినిమా ఉండేది. కాకపోతే ఏంటంటే నేను యాక్టివ్గా ఉండేవాడిని కాదేమో, కొంచెం నాకు అనిపించింది చెప్పడం, లేదంటే అవతల మీరు ఏమైనా ఖండిస్తే కాదు అని స్ట్రాంగ్గా చెప్పడం కొంచెం తగ్గేదేమో, ఆ వాల్యూమ్ తగ్గేది డెఫినెట్గా. నేను ఆయనతో ఫోన్లో మాట్లాడితే మీ గురించి ఒక గొప్ప మాట అన్నాడంటే ఏంటంటే, ప్రేమం సినిమా తెలుగు సినిమా చూసిన తర్వాత చందు మీద రెస్పెక్ట్ పెరిగింది నాకు. అంటే తను అక్కడ ఉన్న దాంట్లో ఏది తీసి అది పోకుండా తన ఇండివిజువాలిటీగా తీసిన సినిమా ఇది తీసింది, ఆ రెస్పెక్ట్ నాకు డబుల్ అయింది అని చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి మీలో ఉన్న గొప్ప క్వాలిటీ ఇంకొకటి ఏం తెలిసిందంటే, నాకు అప్కమింగ్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి ఏదైనా కథలు చెప్తుంటే మామూలుగా అందరూ బాగుంది బాగాలేదు అంటారు, ఏ కథని బాగలేదు అనొద్దు,
దాని ఎవరి నుంచి ఏ ఫైర్ ఉంటుందో తెలియదు కదా అని మీరు రెగ్యులర్గా చెప్తుంటారని, దానికి ఏంటి మీ అంటే అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎట్లా? ఇక్కడ రెండండి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి, అవతల వాళ్ళు ఇప్పుడు సుకుమార్ గారు ఇంటర్వ్యూ చేశారు మీరు, సో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి ఒక్కొక్కరి దగ్గర ట్రై చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత దాని నుంచి ఆయన ఎలా నేర్చుకున్నారు ఉంటుందండి. ఓకే, అలాగా 1-2 ఇంటర్వ్యూస్ ఉంటాయండి. వినాయక్ గారి ఇంటర్వ్యూ కూడా చూశానండి, రాజమౌళి గారి ఇంటర్వ్యూ కూడా చూశానండి, ఆయన ఎలా స్ట్రగుల్ అయ్యారు. సో చాలా క్లోజ్గా ఫాలో అవుతాం కదండి. నేను రాజమౌళి గారి ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు కూడా కొన్ని క్లోజ్గా, అంటే హౌ టు డీల్, అంటే మనుషులతో ఎలా డీల్ చేయాలి, మోడెస్టీ ఎలా ఉండాలి, ఆ సక్సెస్ని చాలా టఫ్ అండి మెయింటైన్ చేయడం కాదండి, అది అసలు అంటే టఫెస్ట్ పార్ట్ అన్నమాట. సో ఆయన మాట్లాడే విధానం నాకు ఇంటర్వ్యూస్లో కానీ ఆయనతో ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళు నాకు చెప్తారు కదండి. సో నేనేంటంటే ఐ ట్రై టు బి లైక్ దెమ్. ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్లో వచ్చినప్పుడు చాలామంది వద్దా వెళ్ళిపోవచ్చు కదా, నీకు అవసరమా అని చెప్పి మంచి మంచి మాటే. ఎందుకంటేనండి మనకు తెలుసు కదండి, ఇప్పుడు డైరెక్టర్ అయితే అయిపోయాం కానీ బట్ ఎంతమంది ట్రై చేస్తున్నారండి, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్. ఎంతమంది ఇప్పుడు టాలెంటెడ్ కదా, 10 మందిని అలా రోడ్డు మీద అసిస్టెంట్ డైరెక్టర్ నడవనంటే 10 మంది టాలెంటెడ్ అండి. టైం, ఛానల్, అవకాశం, లక్, ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఉండాలండి టాలెంట్తో పాటు. సో అదే నేను అంటున్నాను. సో నేను వెళ్ళి స్టోరీ చెప్పేటప్పుడు వెటకరం చేసే వాళ్ళు కొన్ని 1-2 సార్లు వెటకరం చేశారనుకోండి, అది పెద్ద ఏం లేదు. సీరియస్గా నేను చెప్పను ఇంకోటి, మన దాన్ని ఎవరైతే వెటకారం చేస్తారో అప్పుడు ఇంకా మనకి త్వరగా సక్సెస్ వస్తుందండి. ఐ బిలీవ్ ఇట్. ఎవరైనా మమ్మల్ని వెటకారం చేసినా అవమానించినా కానీ 100% ఇంకా అది మనం ఇంకా స్ట్రాంగ్ అయిపోతామండి. సో సీరియస్లీ. అండ్ నేను కొంచెం ఎగ్జైటింగ్గా చెప్పేటప్పుడు అన్ఇంట్రెస్టెడ్గా వినేవారండి కొంతమంది. అప్పుడు నాకు ఆ ఇబ్బంది తెలుసు. అరే బాబు వింటే కదా, ఫస్ట్ క్లియర్గా వింటే కదా ఇది బాగుందో బాగాలేదో చెప్పాలని. చెప్పేవారు కొంతమంది, ఫుల్గా పడుకునేవాళ్ళు అని చెప్పి నిద్రపోయి సలహాలు ఇచ్చేవారండి. కార్తికేయ బిఫోరా తర్వాత? తర్వాత లేదండి, తర్వాత ఐ వాజ్ ఇన్, నాకు వాసు గారు ఉన్నారు అండ్ బ్యూటిఫుల్ హారికాజ్ని, సితార్ ఎంటర్టైన్మెంట్స్, మా ప్రొడ్యూసర్ వంశీ వీళ్ళు ఉన్నారు కదండి. వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా భరోసా ఉన్నా, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ కదండి. అంటే యాజ్ ఏ అంటే నన్ను ఒక డైరెక్టర్గా కానీ ఆర్ఎల్స్ నన్ను యాజ్ ఏ పర్సన్గా కానీ రిసీవ్ చేసుకోవడానికి నాకు చాలా బలం కదండి. సో నాకు అసలు ఈ బ్యానర్ ఉన్నప్పుడు సితార్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ హారికాస్ని అండ్ వీళ్ళు ఉన్నప్పుడు నాకు అసలు ఆ తర్వాత ఇంకా నాకు వేరే వాళ్ళు నన్ను అలా మాట్లాడాల్సిన అవసరం ఇదే లేదండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనేమన్నానంటే అంతకుముందు సో ఏంటంటే ఎవరిని అండర్స్టాండ్ చేయకూడదండి, అసలు చేయాల్సిన పనే లేదు. నాకు నిజంగా 1/2 అవర్ టైం ఉందంటే నాకు టైం లేక కలగపోవడం, లేదంటే నేను డీవేట్ అయిపోతానేమో అనే భయం. ఇంకొకటి ఏంటి అంటే నాకు లిటరల్గా ఇంకొక భయం ఏంటంటే, నేను ఎవరిదన్నా గొప్పగా కథ వింటలేదంటే నా దగ్గర స్టోరీ ఉంది వచ్చి విను అన్నారు అనుకోండి, అది విని ఏదో ఒక మనకు తోచిన ఫ్రీ సజెషన్స్ సలహాలు చెప్పేశాను అనుకోండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ నా మీద ఉన్న పొరపాటున సీన్ వచ్చినా వాళ్ళు ఏమైనా గొడవ పెడేస్తారో నా భయం అండి. తెలియని వాళ్ళు కథలు వినాలంటే నాకు భయం. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ రైట్ మై ఓన్ స్టోరీస్. నా కథ చాలా హ్యాపీగా రాసుకుంటా. ఐ రీడ్. సో నా ప్రాబ్లమే లేదండి. నాకు ఒకటే ఒక భయం, బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తే హ్యాపీ, వాళ్ళకి ఏమన్నా నాకు తెలిసిన వాళ్ళకి అటు ఇటు పంపించడం ఏమైనా జరుగుతుందేమో కానీ ప్రొడక్షన్ హౌస్లో లేదంటే హీరోలో కొత్త కథలు వినాలంటే నేను వింటా, కాకపోతే ఈ కాంట్రవర్సీస్ ఉంటాయేమో అని భయం అండి. అదే బిఫోర్ కార్తికేయ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చెప్పారా లేదా నార్మల్? పేర్లని చెప్పొద్దులేండి నాకు, పేర్లని చెప్పాను. చాలా మంచి ప్రొడక్షన్ హౌస్లో చెప్పాను, పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చెప్పాను అండ్ పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాను. అక్కడ మీకు అనుభవమైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు, చాలా బాగా విన్నారు. కాకపోతే నేను హ్యాండిల్ చేయలేను అని అనుకున్నాను. నేను హ్యాండిల్ చేయలేను, నేను హ్యాండిల్ చేయలేను. బాగుంది బట్ అంటే సీరియస్లీ ఎందుకు నమ్మాలండి? అంటే ఊరికినేనండి, నేను వాళ్ళని వెళ్ళి ఫేవర్ అడిగాను, నన్ను నమ్మి 3.5-4 crores ఎలా పెడతారండి అందులో? సో నేను తప్పేలేదు. కాకపోతే అది నాకు ఎలా హెల్ప్ అయిందంటే, 1కి 10 సార్లు చెప్పేసరికి ప్రతిసారి ఒక 2-3 ఇంప్రూవేషన్స్ వచ్చేవి, అది ఇంటికి వచ్చి డన్ రాసుకునేవాడిని. అలా హెల్ప్ అయిందండి. అలా ఆ ప్రాసెస్లో మీరు అవమానం ఎక్కడ చాలా ఇలాగే చాలా సార్లు అండి. చెప్పండి. పెద్దవాళ్ళ దగ్గర అయితే అసలు లేదండి, చిన్నవాళ్ళ దగ్గర ఫస్ట్ టైం చాలా, అంటే అది నేను చెప్తున్నాను కదండి, ఫిలిం అంటే ఇప్పుడు ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్ టైంకి వస్తారు, రెస్పెక్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఒక ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ ఉన్నోళ్ళు
ఆ రిసీవ్ చేసుకునే విధానమే వేరండి. ఇప్పుడు నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్కే ప్రతి కథ వినాలి, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఉంటుంది కదండి. అంత ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుందండి, వాళ్ళకి సో ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ దగ్గర ప్రాబ్లమే ఉండదండి. కాకపోతే కొంచెం అప్కమింగ్ అని కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి నేనే కొత్త కదా గట్టిగా ఏడిపించారండి, చాలా స్ట్రాంగ్గా ఏడిపించారు. అంటే ఇట్లా ఉదాహరణ చెప్పండి. నేను ఆల్మోస్ట్ ఒక ప్రొడ్యూసర్కి అయితే అతను తీస్తాడు అనే నమ్మకం నాకు 40-50% ఉండేదండి. పాపం నేను నిఖిల్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి కథ చెప్పేవానండి. వాళ్ళు చెప్పేవారు, నేను చెప్పేవాడిని, మీరు చెప్పించేవారు మీ ద్వారా. ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఇది హ్యాపీగా అది అలా ఒకరికి చెప్పానండి. ఇంకా సంబంధం లేదండి. పొద్దున్నే జాగింగ్కి వెళ్తున్నారా అంటే జాగింగ్ చెప్పుకుంటూ వెళ్ళాలి. మొత్తం నైట్ అంతా ఫుల్గా పార్టీ చేసుకుంటూ 6 o'clock ఇంటికి వస్తున్నాను. నేను పడుకునే ముందు ఒకసారి చెప్పావా అనేవాడండి. 6కి ఇంటికి వచ్చి పార్టీ చేసుకుని ఇంటికి వచ్చి ఇంకా పడుకునే ముందు ఒక 45 minutes కథ చెప్పామని. అదొక ఎక్స్పీరియన్స్ అండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నానండి, నేను చేస్తానండి ఫుల్ ఏంటంటే నిఖిల్ మీద నమ్మకం, సరే చేస్తాను. ఓ ప్లేస్కి రమ్మన్నాడు ఆయన, ఒక కాఫీ షాప్కి. నేను అప్పటికి ఫోన్లోనే అడిగాను, సార్ కాఫీ షాప్లో నేరేషన్ అంటే ఏం ప్రాబ్లమా అనడం. ఎందుకని చెప్పి కాఫీ షాప్కి వెళ్ళానండి. ఐ స్టే ఇన్ బోయినపల్లి. అక్కడి నుంచి ఫిల్మ్ నగర్ వచ్చానండి. ఎంతసేపులో రాగలమో 15 నిమిషాలు ఉండగలమంటే ఉంటాను అనేది ఫస్ట్ చెప్పాల్సిన మాట అండి. ఉంటానండి అని చెప్పి నేను చాలా ఫాస్ట్గా ఆ కాఫీ షాప్కి వచ్చాను. వచ్చేసరికి ఆయన లేడు అక్కడ. నేను కాల్ చేస్తాను. అర్రే ఏమో ఎంత లేట్గా వచ్చావు, నేను ఇక్కడ కేఎఫ్సీలో ఉన్నాను రమ్మన్నాడు. సరే అని చెప్పి నేను అక్కడి నుంచి కేఎఫ్సీకి వెళ్ళాను. కేఎఫ్సీకి వెళ్ళి బండి పార్క్ చేస్తే అక్కడ 1 hourకి 30 rupees అండి. సో బయటే బండి పెట్టానండి. ఓకే, పెట్టి నేను పైకి వెళ్ళాను. 4 ఫ్రెండ్స్తో కేఎఫ్సీలో ఉన్నాడు ఆయన. ఫుల్ చాలా రష్, సండే చెప్పమన్నాడు. సరే ఇక్కడ అని అనమాట. బాయ్ ఏం ప్రాబ్లమా అన్నాడు. ఏది ప్రాబ్లం కాదు, ఎందుకంటే అలా కదా అని చెప్పి. అండ్ మధ్యలో ఆర్డర్స్ ఇచ్చుకోవటం, సాస్ లేదని టిష్యూలు తెమ్మని ఏంటి కథ చెప్పే ప్రాసెస్లో ఉన్నాయి. ఇది కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇంతకుముందు నేను చెప్పినది అందరి ఫ్రెండ్స్కి చెప్పమన్నది, పార్టీ తర్వాత వచ్చి కొంచెం వింటాం అనేది, ఇవి కూడా అంతే బాధ పెట్టాయండి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. అట్లీస్ట్ నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉండేవాడిని. అంటే ఎంతమందికైనా చెప్తాను కదా, నా కథ అంత స్ట్రాంగ్, జస్ట్ గివ్ మీ గుడ్ స్పేస్ అండ్ టైం. అట్లీస్ట్ ఆ రెస్పెక్ట్ అన్నా ఉందండి నాకు అక్కడ. కేఎఫ్సీలో చెప్పడం ఏంటండి అంటే, నేను ఇక్కడ ఎగ్జైట్ అవుతాడు అనుకున్న సీను ఒక సాసమ్మ. సో నేను అరిసి చెప్పేవాడినండి. అరిసి చెప్తే వావ్ నాకు గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్పి ఇంకో అవునండి ఇంకా నేను 1/2 hour స్టోరీ ఉందండి, సరే తర్వాత చెప్దాం అన్నాడు. అయ్యో ఎలా జడ్జ్ చేస్తారండి అని తర్వాత చెప్దాం, పర్లేదమ్మా వైజాగ్ వచ్చి చెప్పాను. వైజాగ్ వచ్చి చెప్పాను. ఈ ప్రాసెస్లో మళ్ళీ ఒకళ్ళిద్దరు పిలవటం, వాళ్ళ పనిలో వాళ్ళు ఉండడం, ఇవన్నీ కామన్ అండి. నేను అదే చెప్తున్నాను, ఫిలిం మేకింగ్ గురించి నిజంగా తెలిస్తే ఎవరు ఇలా చేయరండి. ఆ తర్వాత అంటే నేను అంటే ఒకటి చెప్తున్నానండి, నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో 100% వాళ్ళు తక్కువ చేసి కూడా కాదండి. నేను వాళ్ళ గురించి తక్కువ చేసి కూడా కాదు, తక్కువ చేసి మాట్లాడాలని కూడా కాదండి. బేసిక్గా ఏంటంటే ఇంతేనేమో అనేది వాళ్ళ నాలెడ్జ్ అండి. ఎవరు ఇంతేనేమో వాళ్ళ నాలెడ్జ్. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడం, ఆయన గురించి వైజాగ్లో 2 days నన్ను కలవకపోవడం, ఇంకొక అతను వచ్చి కథ నచ్చింది నువ్వు తీయగలవా లేదా అని అడగడం, ఒక షార్ట్ ఫిల్మ్ చేసి నాకు చూపించడం, ఒక షార్ట్ ఫిల్మ్ కథ రాసుకోవటం, ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత అసలు దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోవడం, ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం, అది చేసాం అన్నీ అవుతాయి. ఇవంతా ఏంటంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఏడిపించే ఇదండి. సో నేనేమంటున్నానంటే, ఒకవేళ అట్లీస్ట్ ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా ఈ జరిగే ప్రాసెస్లో విసుగుపోకుండా ఇవి ఐ డెంట్ గివ్ అప్ అండి. నాకు వెనకాల, ఎందుకంటే నాకు ఆ రేంజ్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నిఖిల్, హీఈస్ విత్ మీ, డౌటే లేదండి. నా అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, బయటకు వస్తే బండి లేదండి, బయట ఎక్కడ పెట్టాను కదా, బైక్ తీసుకెళ్ళిపోయారు, ఫ్రెండ్ బైక్, ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు, ఆ ప్లేస్కి వెళ్ళాలంటే కూడా డబ్బులు. ఆ టైంలో మిస్రిగాలే నిఖిల్కి చేసి గట్టిగా అరుచుకునేవాడు నేను. నాకు ఏంటిది, నాకు ఎంత సపోర్ట్ ఇచ్చాడండి నాకు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, నాకు నేను ఒకసారి కమల్ హాసన్ గారు ఇంటర్వ్యూ చదివాను అనమాట. ఎంత ఉన్నా ఏమున్నా బయట ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా కానీ ఇంటి లోపలికి ఆ ఎయిర్ కూడా వెళ్ళకూడదు, అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతా. అండ్ మా డిఓపి కార్తిక్ ఉన్నాడు కదండి, వాళ్ళ ఫాదర్ అండి, ఈజ్ ఎన్ ఎస్పీ. చాలా సార్లు ఆయనతో నేను మంచిగా ఇంట్లో టైం స్పెండ్ చేశానండి. ఎస్పీకి, ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీకి ఎంత టెన్షన్స్ ఉంటాయండి.
బీయింగ్ ఒక చిన్న సినిమా డైరెక్టర్కే నాకే బోల్డ్ ఉంటుంది, ఒక ఎస్పీకి ఎంత ఉంటుందని ఆయన నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను కదండి. కమల్ హాసన్ గారి స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్. ఆయన లోపలికి వచ్చి మాతో ఆడుకుంటారైనా, కుక్క పిల్లలతో ఆడుకుంటారు, పిల్లలతో ఆడుకుంటారు. బయటకు వెళ్ళి ఒకసారి కారులో ఆయన ఫోన్ కాల్స్ చూశానంటే భయపడిపోయానండి. నక్సలైట్ల గురించి, దాని గురించి, సీఎం గురించి, చంద్రబాబు గారి గురించి ఇన్ని మాట్లాడుతుంటే కట్ చేస్తే ఇంట్లో వేరండి. నాకు వాళ్ళు ఇలా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అండి అది. సో నేను ఇంటికి ఏది తీసుకెళ్ళనమాట. ఆయన అలా తిప్పి 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 వైజాగ్ తిప్పి ఎక్కడ తిప్పి షార్ట్ ఫిల్మ్ అని అంటే మీకు నిజంగా తీసే ఉద్దేశం ఉంటే అది కొన్నిసార్లు ఏమవుతుంది అంటే రెండండి. ఒకటి చాలా స్ట్రాంగ్గా తీసుకుని ఈ అవమానాలని తీసుకుని స్ట్రాంగ్గా నిలబడడం ఒకటి. అండ్ మోరోవర్ అందరికీ నాలాగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, నిఖిల్లాగా హీరో సపోర్ట్ ఉండదండి. వాళ్ళ పరిస్థితి ఏంటండి, నేను బయటకు వస్తే బండి లేదండి, అర్థం చేసుకునే ఫ్రెండ్ ఉన్నాడు, ఏది బండి లేదండి, ఏంటి బయట అర్థం చేసుకునే ఫ్రెండ్ ఉన్నాడు, కాల్ చేస్తే ఎంతో కొంత డబ్బులు పంపించే నిఖిల్ ఉన్నాడు, ఇంటికి వెళ్తే అన్నం పెట్టే వైఫ్ ఉందండి. మిగతా పరిస్థితి ఏంటండి, ఇంత లక్ ఇన్ని ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేసే నాకే ఇలా ఉంటే నాకు అప్పుడు అనిపించిందండి. నాకు ఇప్పటికీ కూడా ఆయన కాల్ చేసి నేనేమి అడగలేదు. ఒకసారి నిఖిల్కి నార్మల్ ఏంటంటే ఆయన ఏమో నన్ను ఏడిపించే ఉద్దేశం ఏమి కాదండి, ఆయనకి తెలిసిన వే అదే, అంటే ఆయన తెలిసిన వే అదే. సినిమా అంటే ఇంతే, నేను డబ్బులు పెడుతున్నాను అతను తిరగాలనే ఉద్దేశం. సో అంటే అతనేమి తప్పు మనిషి అని కూడా కాదండి. ఇంతకుముందు అలా వాళ్ళ అంటే వాళ్ళ ప్రిఫరెన్స్ లెవెల్ అదండి, అవకాశం ఉంటే తీద్దాం అనే ప్రిఫరెన్స్ లెవెల్ అది. సో నిజంగా ఫిలిం ఇప్పుడు ఈయన ఉన్నారండి, ఎవరు మా శ్రీనివాస్ బాబు గారు ఉన్నారు, విన్నారు 5 లక్షలు చెక్ నిఖిల్కి 50,000 చెక్ నాకు ఇచ్చేసారు. హీఈస్ ఎ ఫిల్మ్ మేకర్ అండి. నాకు నాకు మధ్యలో ఎంత అవ్వని తిట్టుకొని ఒకరి మీద ఒకరు చెప్పుకోనివ్వండి, బట్ సినిమా మొదలవుతుందనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు శ్రీనివాస్ బాబు గారు. ఐ రెస్పెక్ట్ హిమ్. ఇంత బండి లేదు బయట అన్నారు, అర్థం కాలేదు నాకు. బండి ఆయన ఒక కేఎఫ్సీ మల్టీప్లెక్స్ పిలిచారండి. అక్కడ పార్కింగ్లో 1 hour 30 రూపీస్ అండి. అది 100% నాకు ఆ టైంలో బర్డెన్ అండి. సో ఆ బైక్ నేను బయట పెట్టాను, పోలీసులు తీసుకెళ్ళారు. ఎవరు తీసుకెళ్లారు కూడా తెలియదు నాకు, ఎవరు తీసుకెళ్ళలేదు, వాళ్ళని ఏం అడుక్కోవడం. సో అడుక్కున్నప్పుడు నాకు ఆటోడు తీసుకెళ్లారు. ఎటు తీసుకెళ్తారంటే ఇక్కడ అన్నాను. సరే పదంటే నాకు జేబులో ఆటోకి ఇచ్చిన డబ్బులు ఉంటే నేను అదేదో బైక్ లోపల పెట్టుకునేవాను కదండి, నాకు నిజంగా లేవు అనమాట. ఆ టైంలో ఒకరి తర్వాత ఒకరికి కాల్ చేస్తే సరే అని ఆపి ఇంకొక ఫ్రెండ్ ఒకరు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 300 రూపీస్ తీసుకో అంటే నేను ఆ 300 రూపీస్ తీసుకుని ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళి కట్టుకుని ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదండి ఎవరైతే బైక్ పోయిందో అతని దగ్గర ఆర్సీ అని తెప్పించుకుని ఏం కంగారు పడకుండా పోయిందిరా అంటే కంగారు ఏం పడకుండా ఆ టైంలో అది 3:30 4 o'clock అండి. సరే ఫస్ట్ భోజనం చేసేవన్నాడండి. సో నేనేమంటున్నానంటే ఆ రేంజ్ సపోర్ట్ ఉంటే కానీ అవుదండి. అంటే సో నా అదే సపోర్ట్ లేవని ఫెలో ఏమైపోతాడండి నాకు అది. సో అసలు యాక్చువల్గా అంటే నేను ఒకరిని బ్లేమ్ చేయాలనో నాకు నిజంగా ఇది నేను అసలు చెప్పుకోవాలని కూడా నాకు లేదండి. ఐ డోంట్ లైక్, నేను పబ్లిక్లో అసలు మాట్లాడలేను, ఇంటర్వ్యూస్లో కూడా నేను మాట్లాడలేను. బేసిక్గా ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ మీలో విషయం ఉంటేనే ఇక్కడికి వస్తారండి, మీలో టాలెంట్ ఉంటేనే ఇక్కడికి వస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు హ్యాపీగా ఉండాలి. అండ్ ఎవరికైనా కానీ అంత సీరియస్నెస్ లేకపోతే ఫిల్మ్ మేకింగ్ మీద రాకపోవడం బెటర్. ఎందుకంటే నాకు జరిగిన దానిలాగా అందరికీ జరగదని చేసలేదు. ఇలాంటి ఫిలిం మేకర్స్కి అంటే ఏమాత్రం ప్యాషన్ లేకుండా జస్ట్ ఒక మోజుతో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే ఏంటి? అమ్మో నేనైతే ఏమి ఇవ్వలేనండి, చెప్పలేనండి. ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను ఎందుకు షేర్ చేసుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేసుకున్నాను అంటేనండి, ఏమన్నా అయిపోవచ్చండి. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ నా పొజిషన్లో నాకు ఇంట్లో సపోర్టు నా ఫ్రెండ్ సపోర్ట్ లేకపోతే అది ఏమన్నా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంకొక ప్రొడ్యూసర్ సినిమా ఓకే చేసేసి ఆఫీస్ ఓపెన్ చేసేస్తున్నాం ఈరోజు అన్నారు. నేను ఇంట్లో ఏ విషయమో చెప్పనండి మీకు, అంటే ఏ విషయం కూడా నేను ముందే చెప్పను, నేను అనౌన్స్ చేసుకోను. ముఖ్యంగా మా పేరెంట్స్కి అయితే నేను చెప్పను, అయిపోయిన తర్వాత హ్యాపీగా చెప్తాను, అది గుడ్ న్యూస్ అయితే. ఒక ప్రొడ్యూసర్ ఏం చేశారంటే డన్ అంత బాగుంది అని చెప్పి ఒక ఏరియాలో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తున్నాము పంపించేసామని చెప్పి మధ్యలో ఎవరైతే ఇక్కడ మనిషి ఉంటాడో ఆ మనిషితో ఓకే అన్నారు. అది ఎప్పుడంటే కార్తీక పౌర్ణమి రోజు. మా సినిమా ఇదే కదండి, మా సినిమాలో కార్తీక పౌర్ణమి ఆస్పిషియస్ డే ఇన్ అవర్ మూవీ కార్తికేయలో. సో నెక్స్ట్ డే ఈజ్ కార్తీక పౌర్ణమి అండి. పొద్దున్న నేను 3ంటికి లెగిసి మొత్తం లేచి నేను మా వైఫ్ పూజలు చేసి గుడికి వెళ్ళి మొత్తం చేసి కొబ్బరికాయ కొట్టి ఇంకో కొబ్బరికాయ పళ్ళు అన్నీ పట్టుకుని ఆఫీస్ దగ్గరికి వెళ్ళానండి. అలా నించుంటే అప్పుడు మా ఫాదర్కి కాల్ చేశారు,
అరౌండ్ 4:35 లేపే నాన్న తెలుసా ఈరోజు సూపర్ డే, ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ నాన్న. ఆహా సూపర్, అది అని నన్ను మీకు ఇంకా చెప్పట్లేదు, ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఈరోజు మన సినిమా కూడా రిలేటెడ్ అంటే ఆహా నన్ను ఉన్న ముహూర్తం ఏదో చెప్పారండి 6 o'clock అని. కాల్ చేశారు, ఆ ప్రొడ్యూసర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆయన తరపున మనిషి లిఫ్ట్ చేయట్లేదు. అలా ఆల్మోస్ట్ నేను మార్నింగ్ 11 వరకు ఉన్నానండి. అలాగ పట్టుకుని కూర్చున్నా. ఏంటి అంటే ఇప్పుడు కాదమ్మా వేరే రోజు చేద్దాంలే అన్నారండి. సీరియస్గా ఇదే అన్నారండి. ఐ వాజ్ డౌన్. ఎందుకు నేను తట్టుకోగలండి, మా పేరెంట్స్కి అనవసరంగా చెప్పేశాను. మా పేరెంట్స్ అప్పటి నుంచే సినిమా స్టార్ట్ అయిపోయింది అనుకున్నారు. మా పేరెంట్స్ దృష్టిలో స్టార్ట్ అయిపోయిందండి. ఆ నెక్స్ట్ ఇయర్ స్వామిరారా వచ్చి అది సూపర్ హిట్ అయ్యి ఆ తర్వాత 1 monthకి నాకు ఈయన శ్రీనివాస్ గారు దొరికారు. ఆ 4 months ఏంటి అంటే సినిమా స్టార్ట్ అయిపోయింది, ఇంకా పేపర్లో ఎప్పుడు వస్తుందా అవన్నీ మా మదర్ అడిగాడు. ఎంత పెయిన్ఫుల్ అండి. అది చెప్పలేదు ఇంకా మీరు జరిగింది చెప్పలేదు. అది ఎందుకు చెప్తానండి, అసలు నేను ఆఫీస్ ఓపెనింగ్ అనుకున్నానండి. అది చేసి తర్వాత ఇంకొక 1 weekలో నాకు తెలిసింది ఏంటంటే అది రియల్ ఎస్టేట్ ఆఫీస్గా ఓపెన్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే సర్లే చూద్దాంలే ముందు స్వామిరారా అని ముందు అన్నారంట చాలా ఈజీగా. ఇవెందుకండి అంటే నా ప్రాబ్లం ఏంటంటే నాకు బాధ వేసే ఇష్యూస్ అంటే నేనైతే 100% బాధపడలేదు, 100% అదేంటి అంటే అయిపోయి ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఒకటే ఒక బాధ ఏంటంటే మా ఇంట్లో ఫోన్ చేశాను. అలా నా ప్రొడ్యూసర్తో కూడా నేనేం హార్ష్గా మాట్లాడలేదు, నేను మాట్లాడలేనండి. నాకు కొన్ని విషయాల్లో చాలా మొహమాటం. బట్ ఒకటేంటంటే మాత్రం అలా చేయడం వల్ల కొంచెం అంటే ప్రాబబిలిటీస్ ఉంటాయి చూడండి, జరగచ్చు జరగకపోవచ్చు. జరిగితే ఎలా ఉండబోతుంది, ఇప్పుడు నాకు ఈయన డబ్బులు ఇస్తాడు, నాకు ఈయన అవకాశం ఇస్తాడు, ఇస్తే ఏంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నాకు ఉండవు. అలానే రాటు తేలిపోవటం అలా కూడా ఏం కాదండి. నేను చాలా హ్యాపీగా, చాలా నార్మల్గా, చాలా ఫార్మల్గా ఉంటాను. ఓకేనండి. ఇట్ షోస్ అన్ మై మూవీ కూడా. నాకు ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇష్టం. సో చాలా హ్యాపీగా ఉంటాను. నాకు ఆ కోపం ఇది కూడా లేదండి. ఇది నేను నా వైఫ్తో కూడా షేర్ చేసుకోలేదు. జరిగిన ఇష్యూస్ ఉన్నాయి చూడు, ఇప్పటికీ షేర్ చేసుకోలేదండి. సీరియస్గా నా కజిన్స్కి ఒకళ్ళిద్దరికి అంటే నాకు నిద్ర పట్టేది కాదండి, పీక్కేసేది అనమాట. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్లు ఇంటి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నించచ్చు కదా, ఇంకెన్ని రోజులు రా నువ్వు సరిగ్గా ట్రై చేయట్లేదు రానేవారు. అరే అది వాళ్ళ తప్పు కూడా కాదండి. సో అంటే నేనేమన్నానంటే అంటే అదే నేను ఆల్రెడీ 2 సార్లు చెప్పాను. అది నాకు జరుగుతుంది కనుక ఇంటికి వెళ్తే భోజనం ఉంది, డబ్బులు అడిగితే ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు కనుక ఓకేనండి. అది జరగని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళని ఇలా తిప్పడం అనేది కరెక్ట్ కాదండి. అలాంటి దీని ప్రకారం మీరు ఒక ప్రొడ్యూసర్ ఎలాంటి వాళ్ళు ఫస్ట్ సినిమా ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళు బిఫోర్ ఒక సినిమా అండి. నేను ఇంకొకటి ఏంటంటే 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ నాకు హైట్స్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే ప్రొడ్యూసర్ అండి. నాకు ప్రొడ్యూసర్ అనే అతని మీద ఉన్న రెస్పెక్ట్ నాకు వేరే వాళ్ళ మీద లేదని కాదు, కానీ ఇప్పుడు నాకున్న ప్యాషన్కి, నాకున్న టాలెంట్కి ఐఎమ్ గెటింగ్ పెయిడ్. ఓకేనండి. అది ఎవరైనా కానీ, ఇద్దరు సినిమాటోగ్రాఫర్ అవనివ్వండి, హీరో అవనివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ అవనివ్వండి, ఒక ప్యాషన్తో ఇక్కడికి వస్తాం. ఓకే. అండ్ మనం వర్క్ చేసే కొద్దీ మనకు డబ్బులు వస్తాయి, పేరు వచ్చే కొద్దీ డబ్బులు వస్తాయి. కానీ ఎంత పేరు వచ్చినా కానీ డబ్బులు ఇచ్చేది మాత్రం ప్రొడ్యూసర్ అండి. డబ్బు ఖర్చు ఇక్కడ మన ప్యాషన్ మన తృప్తి తీరుతూ వీఆర్ గెట్టింగ్ పెయిడ్ అండి. కానీ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వాలండి, నాట్ ఎ నార్మల్ థింగ్ అండి. ఏంటి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది పక్కన పెట్టేస్తే మొత్తం అందరికీ డబ్బులు ఇచ్చేయాలి. హిట్ అయిన తర్వాత కానీ ఆయనకు డబ్బులు రావు, హిట్ అయినా కూడా చాలాసార్లు డబ్బులు రావు. అంటే ఎవరు ప్యాషనేట్ అండి? ప్రొడ్యూసర్ ఉన్నంత ప్యాషనేట్ ఇంకా వేరే ఏ ఫిల్మ్ మేకర్ కాదండి. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో ప్రొడ్యూసర్ ద నెంబర్ 1 ప్యాషనేట్ అనేది నేను నమ్ముతానండి సీరియస్లీ. ఇప్పుడు మా సినిమా ఉందండి, మా కార్తికేయ సినిమా ఉంది, ఆల్సో మా ప్రేమం సినిమా ఉందండి. అందరికీ రెమ్యునేషన్లు ఇవ్వాలి, ఆయన అందరికీ జీతాలు ఇవ్వాలి. ఓకే. ఫైనల్గా మొత్తం ప్రతి ల్యాబ్లోనూ మొత్తం క్లియర్ చేయాలి. ఓకే. క్లియర్ చేసిన తర్వాత హిట్ అయిన తర్వాత కానీ ఆయనకు డబ్బులు రావు. సో ఇప్పుడు నేను మా ప్రొడ్యూసర్ చంద్రబాబు గారు కానీ, మా వంశీ కానీ, వీళ్ళిద్దరి కన్నా మా దాంట్లో ఇంకెవరండి ప్యాషనేట్? నాకు సినిమా రిలీజ్కి ముందు రిజల్ట్ పక్కన పెడితే నా డబ్బులు నాకు వస్తాయి, మిగతా డబ్బులు మిగతా వాళ్ళకి వస్తాయి, ఆర్టిస్టులకు వస్తాయి. సో వీఆర్ హ్యాపీ. మాకు కావాల్సింది రిజల్ట్ కోసం వెయిట్ చేయడం. ప్రొడ్యూసర్ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి, ఆయన నాకు రావాల్సిన డబ్బుల కోసం వెయిట్ చేయాలి, మంచి పేరు కోసం వెయిట్ చేయాలి. సో నేను సీరియస్లీ ఏంటి అంటే నాకున్న ఈ చిన్న ఎక్స్పీరియన్స్తో ఏంటంటే అండి, నెంబర్ 1 ప్యాషనేట్ ఎవరంటే ప్రొడ్యూసర్ అండి. ఎందుకంటే అందరూ డబ్బులు తీసుకుని పని చేస్తారు, ఆయన డబ్బులు ఇచ్చి పని చేస్తారండి. అంతే.
అంటే నేను ఏంటంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఒక సినిమాకి పని చేసి వస్తే బాగుంటుందా ఒక ప్రొడ్యూసర్ కూడా, అది లైన్ ప్రొడ్యూసర్ లాగా అలాంటి వస్తే ఇలాంటి కాదండి. నేను నమ్మేది ఏంటంటే కామన్ సెన్స్ ఉంటే చాలండి. కామన్ సెన్స్ ఉంటే చాలండి. అంటే అవతల మనం ఇబ్బంది పడుతున్నాం, బాధ పెడతాం అనేది తెలిస్తే చాలండి. ఇప్పుడు వాళ్ళకి నిజంగా నన్ను ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అని తెలిస్తే బాధ పెట్టేవాళ్ళ లేదంతే. దే డోంట్ నో, నాలెడ్జ్ లేదండి. కామన్ సెన్స్ కూడా కాదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. లేదంటే అలా తిప్పడం ఏంటండి, అంతే. అది లేదండి. అది ఎక్స్పీరియన్స్ ద్వారా రాదండి, ఇన్బుల్ట్ ఉండాలి. ఇప్పటికీ మీరు సినిమా కార్తికేయ తీశారు, ప్రేమ 2 సినిమాలు తీసినా కూడా ఇప్పటికీ కూడా మీరు సినిమా థియేటర్లో ఒక ప్రేక్షకుడిగా సినిమా చూస్తే హీరోయిక్ సీన్స్ వచ్చినప్పుడు ఇప్పటికీ విజిల్స్ లేపేస్తానండి. ఏదైనా కానీ అంటే ఫస్ట్ టైం యాక్చువల్గా అంటే ఏదైనా కానండి నేను అంతే. ఇప్పుడు నేను అలాగే ఒకసారి నేను వీళ్ళతో రాంబాబు అని మాకు క్లోజ్ అని, ఆయన టీవీ5లో వర్క్ చేస్తాను. ఆయన ఇంకా వేరే అతను కుమార్ వీళ్ళందరితో నేను శ్రీమంతుడి మూవీకి వెళ్ళాను. నేను 100% ఫస్ట్ షో ఎక్కడ పడుతుందో అలా అండి. నేను తెలుసా మీకు యాక్చువల్గా నేను మా ప్రొడ్యూసర్ 1 o'clock కడపలో పడింది మా ప్రేమ, వెళ్ళిపోదాం అనుకున్నాం. ఓకే. వేరే సినిమా కూడా అంతే. నాకు ఏ సినిమా అన్నా ఫస్ట్ డే ఫస్ట్ షో అంటారు కదా, అంటే అదే ఎర్లీ మార్నింగ్ షోస్ ఎప్పుడు పడుతుంది. 1 o'clock అవ్వండి, 12 o'clock అవ్వండి. నేను బాహుబలి, శ్రీమంతుడు అలాగే చూశాను. శ్రీమంతుడికి నేను ఒక రేంజ్లో ఎంజాయ్ చేశానండి. అసలు నన్ను అంటే అంతకుముందు కొంచెం మూవీస్ ఫ్యాన్ షోస్ ఉన్నాయి కదండి, వేరే వాళ్ళని కొంచెం డిసప్పాయింట్ చేశాయండి అనుకుంటా. బట్ ఎందుకో తెలియదు కనెక్ట్ అయిపోయింది. అప్పుడు చాలామంది చూశారండి నన్ను అక్కడ. మిగతా అంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చూశారు. అంటే ఇంట్రడక్షన్ కానీ ఆ ఫైట్స్ కానీ ఇంటర్వల్ సీక్వెన్స్, ఆ తర్వాత కొబ్బరి తోట ఫైట్ ఉంటుంది సార్, అక్కడి నుంచి కంటిన్యూ దుమ్మ తిరిగే సాంగ్ ఉంటుంది కదా. నేను హ్యాపీగా కావాల్సిన పేపర్లు కావాల్సిన విజిల్స్ తెచ్చుకుంటే వేస్తారు ఇప్పటికీ. నాకు హ్యాపీగా వేస్తానండి. తీసుకెళ్ళడం కొంచెం మొహమాటం అనిపిస్తుంది కానీ నేను హ్యాపీగా వేస్తానండి. నేను ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అలాగే చూస్తానండి, సింగిల్ స్క్రీన్స్లో చూస్తాను. ఇంగ్లీష్ మూవీస్ కానీ కొన్ని హిందీ మూవీస్ కానీ పింక్ అలాంటివి మాత్రం ఐ ప్రిఫర్ మల్టీప్లెక్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా సౌండ్తోనూ పిక్చర్ క్లారిటీతో సంబంధం ఉండదు, నాకు ఆడియన్స్తో సంబంధం. నాకు ఇష్టం. పేపర్లు వేసారా శ్రీమంతుడికి? వేసానండి చాలా గట్టిగా. అంటే అల్లుపు రాకుండా 20 minutes నేను ఎందుకో శ్రీమంతుడు అలా కనెక్ట్ అయిపోయిందండి నాకు. నేను అంటే నా పక్కన వాళ్ళని చూసి వాళ్ళు అన్నారు, అంటే నన్ను చూసి ముచ్చటేసిందంట. అంటే నాతో పాటు తెలుసా డైరెక్టర్ అప్పటికి వాళ్ళకి? తెలుసు తెలుసు, నన్ను చూసి ముచ్చటేసిందంట. ఇంకా ఏంటండి అంటే మహేష్ బాబులు అంటే స్టేచర్ ఉన్న అతను అంత ఎంటర్టైన్ చేస్తున్నారంటే పాటలు ఫైట్ ఒకటి దాని డైలాగ్స్ అన్నీ చాలా కనెక్టెడ్ అండి. వదిలితే ఆ 20 minutes ఆ సీన్స్ ఏంటి నేను విజిల్స్ వేసిందంటే చెప్పేస్తాను మీకు. బాగా ఎంజాయ్ చేసినట్టు. సేమ్ బాహుబలికి. ఓకే ఓకే. బాహుబలికి సినిమా చూసిన తర్వాత నన్ను ఎవరైనా ఎలా ఉందంటే బాగుంది అని ఏంటంటే గుర్తుపోయింది సీరియస్గా అని అన్నారు. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మేము అందరం వెళ్ళాలండి మొత్తం అందరితో పాటు. నాకేంటంటే నేను అరవలేనేమో ఆ సీన్స్కి, ఇప్పుడు ఎందుకు ఇంకో 2 రోజులాగా వెళ్దామన్నాను. బట్ వెళ్ళా. ఇంకా విజిల్స్ 5 విజిల్స్ అండి. సేమ్ సోక్ గడిచిన ఆయనకి. సోక్ గడిచిన సంక్రాంతి టైం నాగార్జున గారి మూవీ అసలు అది కూడా అంతే ఒక రేంజ్లో. నాకు అప్పుడు వెళ్ళినప్పుడు ఆ నాగార్జున ఫ్యాన్స్ వాళ్ళు గుర్తుపెట్టి నాకు తీసుకొచ్చి నా ముందు పెట్టారు పేపర్లు. దాన్ని హ్యాపీగా వేసుకుంటూ కూర్చున్నాను. ఐ లైక్ టు బి, నాకు ఆ థియేటర్ టెంపర్ ఇష్టం. ఓకే ఓకే. ఇప్పటికీ ఎలాగే చేస్తారు? ఆబ్వియస్గా అండి చక్కగా వెయిట్ చేస్తాను. మొన్న జనతా గ్యారేజ్ చాలా అంటే నాకు ఆ రాజీవ్ గారి సీన్ ఉంటుంది కదండి, ఆ సీన్కి మాత్రం నాకు ఒక పక్క ఎమోషనల్ అయిపోయాను, ఇంకొక పక్క విజువల్స్ సూపర్ అండి. మలయాళంలో మన మనకు మూవీ చూశానండి. అదే సెకండ్ హాఫ్లో 5 నిమిషాలు ఇంకా కంఫర్టబుల్గా, అంటే ఇంకా ఎవరిదైనా సంబంధం లేదు, ఇంకా కంఫర్టబుల్గా రాసిన. అసలు నాకు అలాంటి ఏమన్నా ఎంజాయ్. ఆర్టిస్ట్ హీరోని అట్లా ఏం పట్టుకోరు. నాగార్జున ఫ్యాన్ కదా, చిరంజీవికి వేయడం అలాంటివి. అర్రే ఏమండి మీకు వదిలి నన్ను నేను అంటే నాకు బేసిక్గా నాగార్జున గారి ద్వారా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఆ సినిమాల నుంచి ప్రతి ఒక్కరు ఇష్టం అండి నాకు. నేను ఏదైతే డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇస్తాను అనుకుంటున్నారు కానీ కాదండి, 100% అది కాదన్నమాట. అంటే కొన్నిసార్లు నాకు పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత అంటే నేను ఏం మాట్లాడాను కానీ మంచిగా లేవా అలాగ వచ్చేసేదండి. ఎందుకంటే నాకు ఆ టైంలో ఆ సినిమాని అలా ఫాలో అయ్యానండి. నాకు గబ్బర్ సింగ్ టైంలో ఆ మ్యానరిజమ్స్ కూడా అలాగే ఉండేవన్నమాట. అది పిల్లతత్వం ఎల్లగో అంటుంటారు, నాకు బాగా తెలిసిన వాళ్ళు. బట్ ఏంటంటే నాకు ఆ మూడ్లో ఉండే ఇష్టం అండి. సినిమాని ప్రేమిస్తారు మీరు? నాకు అండ్ మోరో నాకు ఐ రెస్పెక్ట్. నాకు నిజంగా అంటే అంతమందిని అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మహేష్ బాబు గారు అంతమందిని అట్రాక్ట్ చేస్తున్నారంటే నాట్ ఎ నార్మల్ థింగ్ అండి.
గట్టిగా బయటికి వెళ్ళి ఒకళ్ళిద్దరు మనం సెల్ఫీ అడిగితేనే మనకి అమ్మ నన్ను అడుగుతున్నారనే ఫీలింగ్ వస్తుంది. లక్షల మంది అంత ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు అంత సెటిల్డ్గా థియేటర్లో కనిపిస్తే అరుస్తున్నారంటే దే ఆర్ బోర్న్ ఫర్ ఎ రీజన్ అండి. అది నేను నమ్ముతా. ఐ ఎంజాయ్ దేర్ స్టార్డమ్. అండ్ మీరు ఫ్యాన్స్ హీరోల గురించి కొట్టుకునే వాళ్ళ గురించి ఏంటి మీ ఒపీనియన్? కొట్టుకోవడం వరకు బాగుంటుందండి. కాకపోతే నేను ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక అంటే డెఫినెట్లీ అది కొట్టుకోవడం అంటే అది చిన్న చైల్డిష్నెస్ అండి. కావాలని కొట్టుకోవడం అని ఉంటుంది. కానీ అది ఏదైనా కానీ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ డేంజరస్ అని ఒక లిమిట్ దాటితే ఏదైనా అసహ్యంగా ఉంటుందండి. అదే లిమిట్ దాటితే ఏదైనా అసహ్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా వచ్చినప్పుడు ఇంకా వేరే ఎవరున్నప్పుడు ఇప్పుడు వేరే యాంటీ ఫ్యాన్ ఎవరో వాళ్ళు ఆ సినిమా గురించి నెగిటివ్గా కామెంట్ పెడితే అది అతని ఒపీనియన్. కానీ అది పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో లేదంటే ఎన్టీఆర్ గారి ఫోటోనో పెట్టుకుని కామెంట్ చేస్తే డైరెక్ట్గా అది ఇట్ రిఫ్లెక్ట్స్ లైక్ పవన్ కళ్యాణ్ గారిని ఎన్టీఆర్ గారు కామెంట్ చేసినట్టు ఉంటుంది మహేష్ బాబు. అది తప్పు అండి. ఆ కామన్ సెన్స్ మెయింటైన్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుందండి. సో ఎవరి ఒపీనియన్స్ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్ ట్విట్టర్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఒపీనియన్స్ అనేవి 4 గోడల మధ్య చెట్టు కింద రూముల్లోనూ ఉండేది. ఇప్పుడు ఒపీనియన్స్ అనేవి బయట హ్యాపీగా చెప్తారండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. వాళ్ళకు ఒక 10 మంది లైక్స్ కొడతారు, 20 మంది కామెంట్స్ పెడతారు, ఒక 100 ఫాలోవర్స్ ఉంటారండి. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఆ ఒపీనియన్స్ని మాత్రం చెప్పట్లేదు. కాకపోతే అది రాంగ్గా కూడా అప్పుడప్పుడు రిఫ్లెక్ట్ చేస్తుంది. ఐ డోంట్ నో దీనికి సొల్యూషన్ ఏంటంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఓకే ఆ టాపిక్ పక్కన పెడితే ఎఫ్ఎఫ్ఎఫ్ వాట్ ఈస్ దట్ ఎఫ్ఎఫ్ఎఫ్ అండ్ యశ్రాజ్ మీరు దాన్ని ఏదో అప్లై చేశారు ఫ్యామిలీ నాకు ఏదో చెప్పారు మీ అసిస్టెంట్ చెప్పారు ఏంటి అంటే ఏం లేదండి యశ్రాజ్ ఆయన దాంట్లో యశ్ చోప్రా ఏంటంటే 3 F's అండి. అంటే ఫ్యామిలీ ఫిలిమ్స్ ఫుడ్. అంటే ఇందులో ఏది ప్రిఫరెన్స్ అంటే యశ్రాజ్ యాక్చువల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇస్తారంట, తర్వాత ఫుడ్ అంట, ఆ తర్వాత ఫిలిమ్స్ అంట. సో ఏంటి అంటే సో ఫిలిమ్స్ అనేవి ఎందుకంటే మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అలాంగ్ విత్ ఫ్యామిలీకి అనేది. నన్ను మా టీంలో అందరూ ఏంటంటే నేను హోమీ ఇంట్లో ఉంటాను, ఎక్కువ ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేస్తాను అంటే ఫస్ట్ ఫ్యామిలీ అని అది ఎక్కువ ఏడిపిస్తుంటారంట. కానీ నేను అంతా స్పెండ్ చేయనండి. నేను యాక్చువల్ బయట ఉంటా. వీళ్ళు నన్ను మొన్న కూడా మా ఫస్ట్ డే రిలీజ్ అయింది కదండి, మా మూవీ ఫస్ట్ డే అయింది. అండ్ గాడ్స్ గెస్ట్ చాలా మంచి టాక్ అంతా వచ్చిన తర్వాత చెన్నై నుంచి కొంచెం టెక్నీషియన్స్ మా క్రూ అంతా ఇక్కడ ఉన్నారండి. వీళ్ళందరూ ప్రాస్ట్లో దే ఆర్ సెలబ్రేటింగ్ మాట. నేనేంటి సినిమా అయిపోయిన తర్వాత నేను ఫ్యామిలీతోనే సినిమా చూసానమాట. మొత్తం మా పిల్లలు వాళ్ళు వీళ్ళు మా కజిన్స్ వీళ్ళతోనే సినిమా చూశాను. దట్టు కూడా 8:45 షో కాదండి, శ్రీరాములు థియేటర్లో చూసానమాట. బాగుంటారు కదండి జంక్ క్రౌడ్. చూసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను. రమ్మన్నారని నేను నా మైండ్లో వద్దామని ఉందండి. తర్వాత సర్లే అని చెప్పి ఉండిపోయాం. మా ప్రొడ్యూసర్ అన్నాడు రిలీజ్ రోజు హిట్ అయిన తర్వాత కూడా ఇక్కడ రాకుండా ఇంట్లో ఏం చేస్తున్నాడు ఇప్పుడు డైరెక్టర్ అన్నాడంట. అండ్ చెన్నై నుంచి వచ్చిన టెక్నీషియన్స్ కూడా ఇంత పెద్ద హిట్ అయ్యాక 4 రోజులు సెన్స్లో ఉండకుండా హ్యాపీగా డ్రింక్స్ ఎంజాయ్ చేయాలి. కానీ అన్నారు ఏమో మరి అండి, అంటే మరి అదంతే. ఏంటి ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఏంటి మీ వైఫ్ ప్రేమం చూసాక? షీఈ్ వెరీ హ్యాపీ అండి. షీఈ్ వెరీ హ్యాపీ. ఏంటంటే అంటే తను అన్నీ తెలుసు అండి తనకి. షీ నోస్ ఎవ్రీథింగ్. తను చదువుకున్న అమ్మాయి కదా, సో తనకు అన్నీ తెలుసు. అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు న్యూస్ ఏంటి, జరుగుతున్నప్పుడు ఏంటి, ట్రోల్స్ ఏంటి అన్నీ తెలుసు అన్నమాట. సో నాకన్నా ఎక్కువగా తనే రిజల్ట్ గురించి టెన్షన్ పడింది. ఎక్కడో నాకు కార్నర్లో నెక్స్ట్ మూవీ కొంచెం వాసు గారు ఉన్నారు కదా అనే ధైర్యం ఉండేది. బట్ అయినా కానీ తనే ఎక్కువ పడింది. సో కంపేర్ చేశారా మలయాళంకి దీన్ని కంపేర్ చేశారా? ఎవరు మా వైఫ్? తను మలయాళం చూడలేదా? ఓకే బిట్స్గా మా ఎవరే సాంగ్ వచ్చినప్పుడు ఆ సాంగ్ చూసింది అంతే. అప్పటి ముందు అది చూడలేదు. ఓకే మీరు డ్రింక్ చేస్తే మంచి పాటలు పాడతారంటగా? పాడండి. లేదు నేను మామూలుగా ఇప్పుడు నేను ఎక్కడెక్కడ చాలా సెటిల్గా ఉంటానంటే నాకు పబ్లిక్ని అడ్రస్ చేసి మాట్లాడాలంటే భయం. అంటే ఏం మాట్లాడితే ఏం తడపడుతుందో భయం, ఎవరి గురించి మాట్లాడి కొంతమందిని మర్చిపోతానన్న భయం. సో అందుకనే నేను స్టేజ్ మీద మాట్లాడలేను. ఇద్దరు సక్సెస్ మీట్లో మాట్లాడలేను, ఆడియో ఫంక్షన్లో అయితే నేను మాట్లాడలేను. అక్కడ నేను కొంచెం సెటిల్గా మొహమాటంగా ఉంటాను. ఆ తర్వాత నేను మళ్ళీ కొంచెం సెటిల్గా ఉండేది డ్రింక్ చేసిన తర్వాత. నేను అంటే నేను చాలా 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 సఫికేట్ చాలా జాగ్రత్తగా, అంటే నాకు అన్నీ కుదరాలండి. నాకు ఇంకొకటి ఏంటంటే దేనికి దానికి కంపన్సేషన్ ఉండాలి అని. ఇప్పుడు నేను నా వర్క్ టైమింగ్స్ ఈరోజు 4 o'clock నుంచి 8 o'clock లోపల నేను ఐ షుడ్ కంప్లీట్ మై స్క్రిప్ట్ అనుకున్నాను అనుకోండి. 4 దాటింది అనుకోండి, ఒక 4 దాటిందంటే దాని కంపన్సేషన్ ఇంకొక 1 hour వర్క్ చేసుకుంటాం. ఎలాగో నేను నా ఫుడ్ హ్యాబిట్స్లో కానీ నేను దీంట్లో కానీ నేను ఆ కంపన్సేషన్స్ ఫుడ్ నేను అక్కడ సెటిల్ అయిపోతాను. మళ్ళీ నేను ఇంకా హైపర్గా ఉన్నాను. మామూలుగా అయితే ఈ 2 ప్లేస్లో పక్కన పెడితే నేను చాలా హైపర్గా ఉంటాను. మీరు థియేటర్లో హౌ యూ ఫైండ్ అదే
పాటలు అయితే పాడను కానండి, ఇంట్లో డ్యాన్స్లు వేస్తారు. చాలా బీభత్సంగా. చిరంజీవి గారి స్టెప్లు అయితే నేను చాలా పాపులర్. పిచ్చి పిచ్చిగా నాకు ఎంత భయం అంటే ఏదో ఒక రోజు ఆ వీడియోస్ లీక్ అవుతాయండి. టూ మచ్. ఎవరు చేసింది? నేనే. రికార్డ్ మా ఇంట్లో బోల్ గట్టి గదులు ఉంటాయి కదండి, మా టీమ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఒకటి కాదండి, అందరినీ అంటే చిరంజీవి గారిని టూ మచ్ ఇమిటేషన్ పెట్టాను నేను. యాజ్ ఇట్ ఈస్ అలా దింపేస్తాను. సో నాకు ఓన్లీ డాన్స్ డ్యాన్స్ అంటే అంటే సి ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంచెం ఆ డైలాగ్స్ని గుర్తుపెట్టుకోవడం, అలా డ్యాన్స్ చేయడం అవన్నీ ఉంటాయి కదండి. సో డ్యాన్సే ఇంకా డైరెక్ట్గా, పాటలు కూడా కాదండి, వేరే లెవెల్లో. అంటే అక్కడ ప్లే అవుతుంటే ఇక్కడ వేయటం అండి. అలాగా చిరంజీవి గారి డ్యాన్స్, తమిళ్లో అజిత్ వాళ్ళ మూవీస్ డ్యాన్స్, గబ్బర్ సింగ్లో అంతాక్షరి ప్రోగ్రామ్ ఉంది కదండి, యాజ్ ఇట్ ఈజ్ అంతే హిలేరియస్గా పెద్ద ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈ వీడియోస్ చాలామంది ఫ్యామిలీస్ దగ్గర, చాలామంది దగ్గర వెళ్ళేమాట. నాకంటే మా అన్న వాళ్ళు నాకు ఇప్పటికీ ఎప్పుడైనా టక్మని ఏమైనా బయటకు వచ్చేస్తుందేమో అని చిన్న టెన్షన్. మరి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇదండి, తెగ డ్యాన్స్ వేసేవాడిని. ఈ ప్రోగ్రామ్ ఎండింగ్లో ఒక పాట చేస్తారు మరి ఎండింగ్ డ్యాన్స్ అంటే ఛాన్స్లెస్ అంటే అది చేయాలంటే మరి మీకు మీకు తెలిసిందే కదా. మంది జస్ట్ ఊరి మీద సరదాగా అంటాను కానీ ఇప్పుడు అసలు వల్ల కాదండి, అది ఊరికి నేను ఫ్యామిలీతో